రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తోందని అన్నారు మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్. కేంద్రం కూడా అప్పుల్లో ఉందని కిషన్ రెడ్డి చెప్పారని అన్నారు. కామారెడ్డి పట్టణంలో నివాసంలో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభా సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. కామారెడ్డి నుండి కార్యకర్తలు భారీగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి మేమేమి కరెక్ట్ గా లేము, మేము కూడా అప్పులలో ఉన్నాం, కేంద్ర ప్రభుత్వం ఎక్కడికి వెళ్ళి తెచ్చిస్తామని స్వయంగా కేంద్ర కేబినెట్ మంత్రి అంటే ప్రధానమంత్రి తర్వాత కేబినెట్ పెద్ద ర్యాంక్ ఉంటుంది. అలాంటి మంత్రి మేము కూడా అప్పులలో ఉన్నాం. ఇలా మేము అందరం చూసినాం. 56,000 లక్షల కోట్లు అప్పులలో ఉండే ఈ బీజేపీ ప్రభుత్వం రాకముందు కేంద్రంలో. ఈయన ఈ 11 ఏళ్లలో 1,86,000 లక్షల కోట్ల పోయింది. అంటే ఎక్కడి 56, ఎక్కడి 1,86,000? అంటే నీ ప్రభుత్వం అప్పు చేసిందనేది అందరికీ తెలుసు. నేను నువ్వు రాజకీయ పార్టీలు చెప్పినవన్నీ ఒక నిమిషం బోకసే. కానీ ఈ దేశంలో కాదనేది ఉంటుంది. కాంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ అని ప్రతి రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వం ప్రతి చిన్న డిపార్ట్మెంట్ ఉన్నా ప్రతి సంవత్సరం ఆడిట్ చేస్తుంది. అది స్వయం ప్రతిపత్తి సంస్థ ఈ భారతదేశంలో. అప్పుడు పెద్దలు ఆలోచించే పెట్టారు. అది ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం కథ ఏంది, ఎక్కడ అప్పులు తెచ్చింది, ఎన్ని ఇంకా కట్టేది ఉంది, ఎంత ఎక్కడెక్కడ తెచ్చింది, దానిలో బాగా బుక్కులు ప్రింట్ చేస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, ఈ దేశంలో ఉన్న 28 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చిల్లిగావో ఎక్కడికి వెళ్ళి తెచ్చింది అనేది అందులో ఆడిట్ చేసి ప్రింట్ చేస్తారు. ప్రతి సంవత్సరం అది ప్రింట్ చేసి పబ్లిక్ లో పెట్టేస్తారు. ఇలా దాన్ని అయితే మార్చలేము. నీ వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. ఆ కంప్యూటర్ ఆడిట్ జనరల్ రిపోర్ట్ చూస్తే నీ కేంద్ర ప్రభుత్వం